డైరెక్టర్ గారు, దేవిక అంటే డానీ అన్నారు, అంటే ఒకటేమో హిందువు అమ్మాయి, క్రిస్టియన్ అబ్బాయి, ఆ పేర్లు అలా ఉన్నాయి. అంటే ఏంటి ఇది? అంటే ఒక పరువు హత్య అట్లా ఆ బేసిక్లోనా? అలాంటివి ఏం లేవండి. అంటే హీరో కూడా చనిపోతాడు, ఆత్మగా ఉంటుంది కాబట్టి దాని ఓకే. మీరు చెప్పుండేదైతే సెకండరీ పాయింట్ కరెక్ట్. చనిపోయినట్టు నెక్స్ట్ ఆత్మ అనేది ఉంటుంది. పరువు హత్య ఇలాంటి కైండ్ ఆఫ్ థింజెస్ ఏమీ లేవు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చునేసి చూడొచ్చండి. అంటే ఆ టైటిల్ అదే పెట్టడానికి ఏంటి, డేవిడ్ అండ్ డానీ అని? ఇంట్రెస్టింగ్ కోసం, జస్ట్ చిన్న క్యూరియాసిటీ కోసం చాలా అనుకున్నాను అనమాట. డి అని కానీ ఇలా కొన్ని అనుకున్నాము. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్కి దేవిక అండ్ డానీ అంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. డానీలో ఒక చిన్న వైబ్ ఉంది, ఎనర్జీ ఉంది అనేసి ఫైనల్గా దేవిక అండ్ డానీ తీసుకున్నామండి. శ్రీకారం లాంటి ఒక సినిమా తీసి అందరిలో ఒక ఆలోచన కలిగించారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది ఇది వచ్చేటప్పుడు ఒక వెబ్ సిరీస్ తీయడానికి కారణం నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయకుండా? లేదండి, వెబ్ సిరీస్ కోసమే నేను వెయిట్ చేస్తాను. అంటే సినిమా కోసమే వెయిట్ చేశాను ఇన్ని రోజుల పాటు. సో అనుకోకుండా ఏంటంటే ఒక మంచి కథ వచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉందన్నమాట, వేరే చేసినటువంటి మనం డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి చూసుకుందాం అనేసి అనుకుంది. సో ఆ టైంలో వచ్చేసి ఈ వెబ్ సిరీస్ వచ్చింది. సో సబ్జెక్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో కలిసి వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం. సో అలా ఫైనల్ తీసుకున్నాం. రితు గారు, యాక్చువల్లీ టీచర్లు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీరేంటి తండ్రి చాటు అమ్మాయిలా ఉండి భయపడుతూ ఇలాంటి క్యారెక్టర్ అండి ఎలా? ఐ థింక్ దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ చోజ్ దిస్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఎక్కడో నేను కొంచెం టైప్ కాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు డూ లైక్ అ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. యూనో, దేవిక సమ్మన్ హూస్ వెరీ ఇన్నసెంట్, తనలో చాలా మంచితనం ఉంటుంది. షీఈస్ వెరీ టిమిడ్ ఇన్ అ వే, బట్ ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లో, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. హాయ్ రితిక. రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఓటీటీ ఆఫ్టర్ మోడ్రన్ లవ్ చేశారు కదా. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఆంథాలజీ. సో ఎట్లా ఉంది వర్క్ ఫోర్? సేమా ఫిల్మ్కి దీనికి, లేకపోతే ఇట్స్ డిఫరెంట్ అండి? ప్రిటీ మచ్ ద సేమ్ అండి. ది ఓన్లీ థింగ్ ఈజ్ వర్కింగ్ డేస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే వాజ్ నాట్ మచ్ డిఫరెన్స్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. సో నెవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్, టు బి ఆనెస్ట్. So Director Garu, I just wanted to ask you something. Before that, I should congratulate the photography. As she said, it's beautiful. Chala baga vachindi. I think all of us will agree to that production values, and it looked really good. So first episode, almost 2 episodes chusamu. So what is your calculation? How do you perceive the అంటే తెలుగులో చెప్పాలంటే మన ఆడియన్స్ని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దే టేక్ ఎ వెబ్ సిరీస్ అని అంటే స్టార్టింగ్లో లవ్ స్టోరీ చాలా స్లోగా ఫామ్ అయ్యి ఎగ్జాక్ట్ సెకండ్ హాఫ్ నుంచి ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అంటిల్ దెన్ ఇట్ వాజ్ ఎ లవ్ స్టోరీ. అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్, సుబ్రాజ్ గారిది వాళ్ళది. కానీ అది వాట్ యూ పర్సీవ్ యాజ్ ఇప్పుడు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి మీరు ఆడియన్స్ని ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ఎందుకు ఆ పర్టికులర్ the way the story went, how did you choose it? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ స్లో అనిపించడానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్, ఇంట్రడక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో దానివల్ల మీకు స్లోగా అనిపించుంటుంది. సెకండ్ ఎపిసోడ్ ఇంకొంచెం స్పీడ్గా పెరిగినట్టు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, మీకు రైజింగ్ పీరియడ్లోనే ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఐ హోప్, అంటే ఇప్పుడు మీరు అడుగుండేదానికి ఏంటి అంటే రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మీరు చూసిన దాని తర్వాత రివ్యూస్ కావచ్చు, XYZ రాస్తారు. సో ఐ హోప్ మీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నానండి. Also I saw a little కొంచెం షేడ్స్ ఆఫ్ షోయింగ్ హౌ ఉమెన్ ఆర్ పర్సీవ్డ్, కానీ సుబ్రాజ్ గారి క్యారెక్టర్ హౌ జడ్జీ హీ ఈస్. సో అది ఇంకా కొంచెం యూ విల్ బి ఎక్స్ప్లోరింగ్ దట్ మోర్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్. ఉందండి, ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరుగుద్ది, యాక్షన్ పెరుగుద్ది, ఎమోషన్ పెరుగుద్ది. సో మీరు అనుకుంటున్నటువంటి అన్ని జోనర్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకునే దాని తర్వాత, ఎడ్జ్కి వచ్చిన దాని తర్వాత ప్రతి క్యారెక్టరైజేషన్ ఏదైనా కావచ్చు. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే, ఈ విధంగా సింపుల్గా ఉన్నటువంటి అమ్మాయి ఒక ఇంటి దాటి బయట వస్తే తన క్యారెక్టరైజేషన్, తన ఎవల్యూషన్ అవ్వడానికి కానీ కావచ్చు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న తను ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం కోసం తను ఏం చేశాడని చెప్పుకోవడం కోసం అయినా కావచ్చు. ఇలాగ మల్టిపుల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా చేంజ్ ఓవర్ కాడికి వచ్చేపాటికి ఓకే, ఈ క్యారెక్టర్ నుంచి మనం ఇది తెలుసుకోవచ్చా అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి మనకు. థ్యాంక్ యూ సో మచ్. రితు గారిని తర్వాత అడుగుతాను మళ్ళీ వీళ్ళందరూ. సో
Ritu, you told me why you chose the character, but also we have seen you're choosing less characters, or how difficult is it to choose a character for you? And you just దాని గురించి కొంచెంగా చెప్పారు. Can you tell us exactly why this character you chose to come into the web series? అంటే I have seen all your films, you have chosen very carefully, so it must be very difficult for you. So ade emanna maybe let's say 3 points to say for you that make you choose a character. So the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. You know, narration తీసుకున్న ముందే I had a feeling that I will like the story. అండ్ నరేషన్ తీసుకున్న తర్వాత ఐ లవ్ ద స్టోరీ అండ్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి, నాకు అది చాలా నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్, ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద వెబ్ సిరీస్ వెరీ రియల్ ఐ ఫీల్. సో this is why I chose to do the web series. So do you think you're getting the kind of characters when you're doing the other films? I mean, what kind of roles are you getting, and why are you not doing as much as we would love you to do? As much as I would love to do a lot more films, I also feel like directors nalo a potential chudali. You know, as an audience, I enjoy watching all kinds of films. So as an actor as well, I would love to do all kinds of films. But it's up to the directors, the filmmakers and the producers, you know. Thank you. కిషోర్ గారు, ఇది శ్రీకారం లాంటి ఒక సందేశాత్మక సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మిస్టిక్ ఎలిమెంట్స్ వస్తున్నారు ఈసారి. అయితే మాకు చూపించిన ఎపిసోడ్స్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ, కామెడీ, కొంచెం మిస్టిక్ అంతా మిక్స్ చేశారు మొత్తం అంతా. అసలు టోటల్గా ఇది ఏం జోనర్, ఇది ఎలా ఉండబోతుంది? ఒక మిస్టిక్ ఎలిమెంట్తో కూడినటువంటి లవ్ స్టోరీ అన్న, ఒక ఎమోషనల్ డ్రామా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన వాళ్ళు ఏ ఎలిమెంట్ అయితే డెఫినెట్గా అయితే తగ్గదు, ప్రతి ఒక్కటి బ్యాలెన్సింగ్గా ఉంటూ ఎడ్జ్ కడకు వచ్చేపాటికి ఓకే పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చూసాం అని ఫీల్ అయితే ఉంటుంది. మీ ప్రీవియస్ మూవీస్లో ఎక్కువ ఎమోషన్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఎక్కువ మీ ప్రీవియస్ మూవీలో ఎక్కువ ఉంది ఎమోషన్ పార్ట్, అదే హైలైట్ అయింది. దీంట్లో ఆ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది అన్న. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆ పార్ట్ మాత్రం దీంట్లోనే ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది కోవే సర్లా గారిని ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడనంత ఇదిగా కొత్తగా చూస్తారు. సో డెఫినెట్గా కోవే సర్లా గారికి ఇలాంటి వాటిగా రాసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ క్రెడిట్ అంతా 200% దీపక్ రాజ్ గారిది. ఆమెను ఎందుకు తీసుకున్నారు ఆ క్యారెక్టర్? అంటే స్పెసిఫిక్గా రీఎంట్రీ కదా ఆవిడ ఎందుకు తీసుకోవాల్సింది? నేను ఫస్ట్ నుంచి ఒకటి బిలీవ్ చేస్తాను, ఈ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఐ మీన్ కామిక్ టోన్తో చేసేవాళ్ళు ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ఏదైనా చేసినా కానీ కొంచెం బాగుంటారనేసి అనుకోవడం కానీ, సో అలాగా నేను ఆమెను పెట్టుకున్నాను. అలాగే